శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులు నమస్కారం. విద్యార్థులకి ఈ మార్చి ఏప్రిల్ నెలల్లో పరీక్షలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ పరీక్షల్లో కొన్ని జాతకాల వారికి అకౌంటెన్సీ అంటే లెక్కలకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ లెక్కల్లో ఆ సమ్మరీస్లో పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే రిజల్ట్ కనపడినటువంటి పరిస్థితి, అలాగే తరచూ మర్చిపోతూ ఉంటారు. ఈ విధంగా ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఆ విధంగా క్యాలిక్యులేషన్ పార్ట్లో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి బుధుని యొక్క ప్రభావ దోషం చాలా ఎక్కువగా ఉంది అనేటువంటిది మనకు సూచనగా తెలుస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే ఈ లెక్కల్లోనూ అలాగే భాషా విషయాల్లో అంటే సంస్కృత్ కానీ ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టుగా ఇంగ్లీష్ కానీ ఇలాంటి ప్రత్యేకమైన సబ్జెక్టులు కనుక ఉన్నట్లయితే హిందీ కానీ ఇలాంటి భాషా విషయాల్లో కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. దానికి కారణం ఏమిటంటే బుధుడే. దానికి ఏం చేయాలి అంటే తరచుగా ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఈ ఎంత ఆలోచించినప్పటికీ కూడా మళ్ళీ జ్ఞాపకం రానటువంటి పరిస్థితులు కూడా ఉంటుంటాయి. దానికి ఏం చేయాలంటే ఉత్తరం వైపు తిరిగి అలాగే ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి బల్బు వెలుగుతూ ఉండాలి వాళ్ళు ఉండేటువంటి గదిలో. ఆ విద్యార్థులు ఆ విధంగా ఉత్తరం వైపు తిరగడం, అటువైపు తిరిగి విద్యాభ్యాసం కానీ ఆ లెక్కలు కానీ అకౌంటెన్సీ చూసుకోవడం, అలాగే ఉత్తరం వైపు గోడకి ఆకుపచ్చని రంగు కలిగినటువంటి చిన్న బల్బు ఒకటి, ఆ కాంతిని ఇచ్చేటువంటి బల్బును ఒకటి పెట్టుకోవడం చాలా మంచిది. అలాగే ఈ అకౌంటెన్సీ అవి చేసేటప్పుడు చెవిలో వేలు పెట్టుకోవడం, ముక్కులో వేలు పెట్టడం, నోట్లో వేలు పెట్టడం, బుర్ర గోక్కోవడం అనేటువంటివి ఉంటూ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినట్టు పచ్చని బల్బు ఈ విధంగాను ఈ దురదొచ్చినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ఆపుకోవడానికి ప్రయత్నం చేయాలి. చెవులోనూ ముక్కులోనూ వేలు పెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా ఉండడం చాలా మంచిది. అలా అంతేకాదు బుం బుధాయ నమః అనేటువంటిది మంత్రాన్ని 170 సార్లు పారాయణ చేసినట్లయితే, జపం చేసినట్లయితే తప్పనిసరిగా బుధుని యొక్క అనుగ్రహం ద్వారా సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు.